కాబట్టి ఇప్పుడు ఆధునిక దేవాలయం పోలవరం అది పూర్తయితే సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి 2019 లోపల పూర్తి కాల 24కి 2019 లోపల పూర్తి కాలేదు అన్నారంటే మీకు కూడా రోగం ఉన్నట్టు లెక్క. 2024 అది ఎలా కలుగుతుంది? ఎలా 24 కూడా పూర్తి కాల 2000 నేను ఒకటే అనట్లే నేను మీకు కాదండి అది ఎవరు చేయలేకపోతున్నారు అలాగే చేయగలరు. 2017 అక్టోబర్ నుంచి 2019 మార్చికి 70% పూర్తి చేశాడు చంద్రబాబు గారు. ఈ మడత కేఎన్కేలు ఎందుకు చేయలేకపోయారు? 2% కూడా అసలు దాన్ని రివర్స్ స్టాండింగ్ ఇచ్చాలి, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది చెప్పండి మీరు? ఇది అన్యాయం కదా, దోపిడీ కదా, దుర్మార్గం కదా. విద్యుత్ పెంచాల్సిన అవసరం ఉంటుందా మనకి? ఓకే. వైజాగ్ నుంచి కంపెనీలు ఎందుకు తరిమేశాడండి? లులు కంపెనీ ఎందుకు తరిమేశాడు? మిలియన్ టవర్స్లో ఉన్న కంపెనీలు ఎందుకు తరిమేశాడు? ఇటు సిగ్గు లేకుండా మళ్ళీ అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తానంటాడా? ఆ ఋషికొండ ఎందుకు కొరికిచ్చాడు? భూములు తొప్పేసి వీళ్ళు చేస్తారా? వీళ్ళు చంపేస్తారు వాళ్ళ బాబాయ్ని, చంద్రబాబు చంపాడు అంటారు. వీళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తారు, వాళ్ళు చేశారంటారు. ఇది అందరికీ తెలిసిపోయింది. ఇతను అధికారంలో రాకముందు తెలదు ఎవరికని. ఈ రోడ్లా కనపడుతున్నాడు, పిచ్చోళ్ళ కనపడుతున్నాడు. వాళ్ళ అమ్మ కూడా వచ్చింది, మా బాబుకు ఓటేయండి, వాళ్ళు నాన్న చంపేశారు, వాళ్ళు చిన్నాన్ని చంపేశారు, ఇన్ని కూడా చంపేస్తున్నారంటే ఇతను కూడా ఎర్రమోగం వేసుకుని చూసాడు. వచ్చిన తర్వాత వికటాటాసం చేస్తా ఇందులో పాత సినిమాలో నాగభూషణలాగా స్క్రీన్ తీసేడు ఇలాగా. అవును, మొన్న ఇప్పుడు అవినాష్ రెడ్డి గారికి వాళ్ళ ఫాదర్కి భాస్కర్ రెడ్డి గారికి ఇద్దరికి దాంట్లో బెయిల్ ఇచ్చారు కదా. ఒకవేళ వాళ్ళల్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటే కనుక ఈ పార్టీకి అది వచ్చేది కాదుగా బెయిల్. ఇంత రాదండి, 45 రోజులు ఎవరికైనా వస్తుంది. మీరు నన్ను ఇలా 45 రోజులు కాదుగా. భాస్కర్ రెడ్డి గారు దాదాపు 6 నెలల నుంచి చెప్పేదాన్ని. మర్డర్ కేసులో 302 కేసులో మీరు నన్ను ఇలా నిలువున నరికేసి వెళ్ళిపోతే కూడా మీకు 45 రోజుల్లో లేకపోతే 65 రోజుల్లో ఛార్జ్ షీట్ వేస్తే మీకు బెయిల్ వస్తుంది. అర్థమైందా? అవును, బెయిల్ వస్తుంది, నేను కాదు. కాబట్టి బెయిల్ వచ్చిందన్న మాత్రం వీడు ఏం చేయలేదన్న కాదండి. ఓకే. ప్రత్యక్షంగా గూగుల్ చేయకూడదు. వాళ్ళు చెల్లెలు చెప్తుంది కదండి, ఇంకేంటి ఆవిడ చెప్పాలి మీకు? రాజశేఖర్ రెడ్డి రాజేంద్ర రాజ్యం మహామేత చెల్లెలు చెప్పలేదు, చెప్పించిందని అంటున్నారు. చెల్లుడు ఆ చెల్లుడు ఎవరో ఒకరు చెప్పించారు అంటున్నారు. ఒకవేళ చెప్పిస్తే మాత్రం చెప్పింది కదా, ఎవరు చెప్పించినా చెప్పింది కదా. ఇప్పుడు ఆవిడ నోట్ల నుంచి వచ్చింది కదా, ఏం కాదనుకుంటున్నారా? ఇప్పుడు వివేకానంద రెడ్డిని మామూలుగా ముద్దెట్టుకున్నారు, వెళ్ళి చంపేశారా? వాళ్ళైనా ముద్దెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ? ముద్దెట్టుకోలేదు కదా, గొడవలతో నరికేశారు కదా. ఆ నరికేసినోడు కూడా ఈడే నరికిచ్చాడని చెప్తున్నాడు కదా. ఇంకా మీరు దాని మీద ఆర్గ్యుమెంట్ ఈడే చంపాడు. ఇప్పుడు మీకు కడపలో అవినాష్ రెడ్డిని ఓడించకపోతే కడప ప్రజలకి ఆరోగ్యాన్ని మనం టెస్ట్ చేయించాలా, వాళ్ళ చికిత్స అవసరం అవుద్ది. ఓకే. అలాగే పులివెందులో జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే ఈ రాష్ట్ర ద్రోహానికి ఆళ్ళు కారకులే. ఇప్పుడు కూడా ప్రజలు మేమే కాదు, మాతో పాటు అందరూ బతకాలని కోరుకోవాలి. ఎవరెవరు ఎక్కువగా ఈసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారని అనుకుంటున్నారు మీరు? మొత్తం సమస్త సమాజం అండి. మీరు ఏదో అనుకుంటున్నారు పథకాలు బటన్ నొక్కి ఎవరెవరు ఇబ్బంది పడ్డారు, ఎవరెవరు బాగా ఓటు వేశారు? పోస్టల్ ఓటింగ్ లోనే కొంతమంది అంటున్నారు తెలుగుదేశంకి మీకు ఇప్పుడు అక్కడే బాగా వచ్చింది. మీకు ఒక భావజాలం ఉంటుందండి, ఒక లైక్ మైండెడ్ ఉంటుంది కొంతమందితో. ఇప్పుడు ఎలా మాట్లాడుతుంటే మీకు కూడా బాధ వస్తుంది, ఎందుకంటే జగన్ మీద ఏదో మూల అభిమానం ఉన్నాడు. ఎందుకంటే అన్ని రకాలుగా నేను ఆలోచిస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఉంటుంది, అతనిలాగా దొంగ బుద్ధి. వెళ్తేప్పుడు జగన్ పెద్ద పెద్ద ఆస్తులు లక్షల కోట్లు కొట్టేస్తాడు. అదే బుద్ధి ఉన్నవాడు వెళ్తే చిన్నప్పుడు స్కూల్లో చదువుకుని పెన్సిల్ పెన్లో కొట్టేసి ఉంటాడు. తర్వాత పెద్దవాడు అయిన తర్వాత బాల్స్కెళ్ళి అవి దొబ్బేసి ఉంటాడు, లేదా పర్సలు కొట్టేసి ఉంటాడు. అలాంటి బుద్ధి వచ్చేస్తుంది. వీళ్ళందరూ దొంగోళ్ళు. జగన్ అభిమానించి కూడా అందరూ దొంగతనం బుద్ధి ఉంటుంది, లోపల మైండ్ సెట్ తేడాగా ఉంటుంది. ఎందుకంటే డెఫినెట్గా 30% ఉంటారు సమాజం లైక్ మైండెడ్. వాళ్ళు మనం అవాయిడ్ చేయలేమండి. సో అదే ఓటింగ్ అదే పడుతుంది, 30 నుంచి 37 పడుతుంది అతనికి. ఎందుకంటే అతను చంద్రబాబు గారు బంగారు బిటికి ఇచ్చినా, లేదంటే వాళ్ళని సామంత సామ్రాజ్యాలు చేసి రాజులు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డిదే సీకుతారు వాళ్ళు. అర్థమైందా మీకు? కాబట్టి అతన్నే మిగతా సమాజం ఏ వర్గాలు ఎక్కువగా ఈసారి టీడీపీని ఆదరించాయని అనుకోవాలి? సమస్త జనులు ఎవడైనా సోదరభావం, సౌభ్రాతత్వం, దేశం పట్ల, రాష్ట్రం పట్ల, భవిష్యత్తు పట్ల బెంగ ఉన్నవాడు చంద్రబాబు గారు అభిమానించడం కంటే జగన్ ఉద్రబాబు అనుకున్నారు వాళ్ళు. జగన్ వర్సెస్ జనం. అర్థమైందండి? ఎందుకంటే ఇతను అధికారంలోకి వచ్చాడు, ఏం చేసేటండి చెప్పండి. ఒకటి చెప్పండి, మీరు టకాలమని చెప్పండి. ఒకటి చెప్పాను, చాలా ఏం చెప్పి చాలా ఏం చెప్పారు? సంక్షేమ పథకాలు ఆడు బాబు సొమ్ము ఇచ్చాడా చెప్పండి, ఒక మాట దీనికి సమానం చెప్పండి. అలా కాదు, అతను ఇడుపులు బాయ్ అమ్మేసి ఇచ్చాడా? లేనప్పుడు అతనికి ఎందుకు ఇస్తారు అది క్రెడిట్? అంతకుముందు చంద్రబాబు చేశాడు, రేపు మళ్ళీ చేస్తాడు. అణగారు వర్గాలను పైకి ఎక్కడ తీసుకొచ్చాడు? ఇంకా తొక్కేసాడు. దళిత సమాజంలో అంటే చంపేసి డెలివరీ ఇవ్వడం పైకి తీసుకురావడమా? అంటే నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచికట్టేసి పిచ్చోని చేసేయడం పైకి తీసుకురావడమా? ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నాడు గుండు కొరికి ఇచ్చేయడం పైకి తీసుకురావడమా? కనీసం ఆ కేసు పట్టించుకోకపోవడం,